శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 42వ నామం గూఢగుల్ఫాయై నమః. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గూఢగుల్ఫాయై నమః అని నమస్కరిస్తాం. అంటే ఏమిటి? గూఢమైన చేలమండలు కలిగినది అని అర్థం. అరే కనపడకుండా నిగూఢంగా ఉందిరా, ఇది నిగూఢ రహస్యరా అంటాం చూడండి. మనం చాలా నిగూఢమైంది అంటాం. అంటే ఏమిటి? కనపడనిది, రహస్యమైనది అని అర్థం. అందుకని అమ్మవారికి చేలమండలు కూడా ఎవరికి కనపడకుండా గూఢంగా రహస్యంగా ఉన్నాయి అని అర్థం. నిండైన అందమైన నిగూఢంగా ఉండే చేలమండలు కలది అని ఈ నామానికి అర్థం. గూఢ గుల్ఫ అంటే ఇంపైన చేలమండలు అని అర్థం. అయితే గూఢ అంటే రహస్యమైన అనే అర్థం కూడా ఉంది. ఉదాహరణకి మనం గూఢచారులు అంటాం. రహస్యంగా చారులను పంపిస్తాం కదా, ఏం జరుగుతుందో చూసిరమ్మని. అందుకని వాళ్ళు గూఢచారులు అంటే రహస్యంగా విషయాలను తెలుసుకునేటటువంటి వాళ్ళు గూఢచారులు. ఈ రెండో అర్థాన్ని బట్టి అమ్మవారి చేలమండలు రహస్యంగా అంటే కనబడకుండా ఉంటాయి అని అర్థం. అయితే కనపడకుండా ఎలా ఉంటాయి? చూడండి, మన మామూలుగా అమ్మవారు కూర్చున్నటువంటి చిత్రపటాన్ని కనుక మీరు ఒక్కసారి గమనించినట్టయితే అందుకు చూడండి, ఫోటోలో కనిపిస్తోంది. అమ్మవారు పద్మాసన స్థితిలో కూర్చుని ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ చేలమండలు మనకు కనపడవు. అయితే ఒక కాలు పీఠం మీద ఉంచి రెండో కాలు పద్మాసన స్థితిలో లాగా మడిచి ఉన్నప్పుడు, అలా మడిచి ఉన్నప్పుడు అప్పుడు కూడా అమ్మవారి చీర అంచు పూర్తిగా చేలమండలను కప్పే విధంగానే ఉంటుంది, కానీ చేలమండల పైకి ఉండదు అని ఈ రహస్య అర్థాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకని చాలామందిని మీరు గమనించండి, కుల స్త్రీలు చీర కట్టుకునేటప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలనే సూచన కూడా ఈ నామంలో ఉంది. చాలామంది ఎక్కడ తమ చేలమండలు కనపడకుండానే చీర కట్టుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. గూఢమైనటువంటి చేలమండలు కలిగినది అని ఈ నామానికి అర్థం. అలా కనపడుకోకుండా కట్టుకోవడంలో ఒక విధమైనటువంటి అందం కూడా అలరారుతూ ఉంటుంది. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?